హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభార్త చెప్పారు. మొత్తానికైతే ఆసరా పింఛన్ అయితే పెంచి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. జూలై నెల నుంచి ఎవరి గురికి విడుదల చేస్తారు, ఎప్పటి నుంచి దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి. ఫ్రెండ్స్, మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ అయితే పెంచి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. జూలై నుంచే మొత్తానికైతే ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. గత 6 నెలల నుంచి ఆసరా పింఛన్ పెంచుతాను చూసాము. ఎందుకంటే కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది, ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిస్తేనే వెంటనే ఆసరా పింఛన్ పెంచుతామనేసి. కాంగ్రెస్ గెలిచి 6 నెలలు అవుతున్నా తెలంగాణలో మనకి ఇంకా ఆసరా పింఛన్ అయితే పెంచలేదు. మొత్తానికైతే ఆసరా పింఛన్ అయితే పెంచింది. వృద్ధులకి, వితంతువులకు 4,000, దివ్యాంగులకు 6,000. ఇది జూలై నెల నుంచే ఇస్తారంట. అంటే ఆగస్టు 1వ తేదీ అయితే ఇస్తారంట. జూలై నెల నుంచి పెంచి మొత్తానికైతే ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు రెడీ చేసుకోండి. మనకైతే ఆగస్టు 1వ తేదీ అయితే ఈ పెంచిన అయితే డబ్బులు అయితే ఇస్తారంట ఆగస్టు 1వ తేదీ నుంచి. అలానే ఇంకో విషయం ఏంటి, ఇంకా ఎవరికైనా జూన్ నెలలో అయితే జూలైలో ఇస్తారు కాబట్టి ఇంకా ఎవరికైనా ఆసరా పింఛన్ రాకపోతే వాళ్ళకైతే రేపటి నుంచి డబ్బులు అయితే విడుదల చేస్తారంట. ఆల్రెడీ అధికారులు కూడా మనకైతే కమిటీలుగా విడిపోయి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు కాబట్టి మనకైతే రేపటి నుంచి డబ్బులు విడుదల చేస్తారంట. ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే జూన్ నెలకు సంబంధించి ఈ నెల ఇస్తారు కాబట్టి ఆ డబ్బులు కూడా విడుదల చేశారు. అలానే మనకైతే జూలై నెలది ఆగస్టులో ఇస్తారు కాబట్టి ఆ డబ్బులు కూడా పెంచారు. మొత్తానికి అయితే శుభవార్త చెప్పొచ్చు. కాబట్టి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు రెడీ చేసుకోండి. ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.